వరమేరి తనయ ప్రబోధక బిషప్ కాటూరి ప్రభుదాసయ్యా. వర్ధిల్లెదను మన దేవుని మందిరంలో నాటబడిన వారలు, నీతిమంతులమై మౌవేయుదము యేసు రక్తములోనే జయము మనకు జయమే. వర్ధిల్లెదము మన యేసుని మందిరములో నాటబడిన వారలు, నీతిమంతులమై మౌవేయుదము యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. వర్ధిల్లెదము మన యేసుని మందిరమున నాటబడిన వారలు, పరిశుద్ధాత్ముని అభిషేకముతో ఎంతో ఆదరణ కలదు. పరిశుద్ధాత్మ అభిషేకములో ఎంతో ఆదరణ కలదు. ఆయన మహిమౌశ్వర్యమున దుఃఖము సంతోషముగా మార్చును. ఆయన మహిమౌశ్వర్యము మన దుఃఖమును సంతోషముగా మార్చును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమున నాటబడిన వారమై, నీతిమంతులమై మౌవేయుదము యేసు రక్తములోనే జయము మనకు జయము. మానవులను మాత్రమే ఆయన పోలికలో ఆయన స్వరూపములో సృష్టించిన సృష్టికర్త అదోనే యెషువా మెషియా నామమునికి జయము కలుగునుగాక. ఈ యొక్క సమయంలో మనము ప్రత్యేకముగా ప్రార్థన టీవీ ద్వారా బిషప్ కాటూరి ప్రభుదాస్, ఆల్ ఇండియా ఫాస్టర్ ఫెడరేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, బిషప్ కాటూరి ప్రభుదాస్ హోలీ మేరీ చారిటబుల్ ట్రస్ట్, ప్రభు ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ సౌజన్యము ద్వారా ఈ యొక్క ప్రార్థన టీవీలో దైవికమైన సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాము. మిక్కిలి ప్రియమైన దైవ జనమా, దయచేసి గమనించండి. ఈరోజు చార్ల్స్ డోనీ అనే అంశము ద్వారా దేవుని వాక్యాన్ని ఈ యొక్క 3వ రాయి యమునా రాయిని గురించి వింటూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో యమునా రాయిని గురించిన వాక్యాన్ని మీకు చెప్పడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. మొన్న ఎపిసోడ్లో మన 2 వారాలు ప్రకటన గ్రంథము 21:18 నుంచి ఉన్న వాక్యాల్లో ఆ పరలోక పట్టణమునకు 12 గుమ్మములు ఉన్నాయి. అందులో మొదటి రాయి సూర్యకాంతము, రెండవది మరి నీలము, మూడవది ఇప్పుడు యమునా రాయిని గురించి మనము చెప్పుకుంటా ఉన్నాము. మిక్కిలి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యమునా రాయిని చార్ల్స్ డోనియా అని కూడా మన బైబిల్లో పిలుస్తూ ఉన్నారు.
అది ఈ రాయి విశిష్టత ఏమిటి అని మనం చూసినప్పుడు, ఈ రాయి చాలా మంచి చేస్తుందని ఇశ్రాయేలీల నమ్మకమే కాకుండా కంకణ గణ శాస్త్రాల్లో శాంతి సమాధానాన్ని కొల్పబడుతుందని ఉద్దేశంతో ఈ రాయిని మరి వారు 3వ వేలికి ధరిస్తూ ఉంటారు. మరి ఒక ఘనమైనటువంటి కార్యాన్ని ఘనముగా నిర్వహించటానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గొప్ప విధానముగా మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈ రాయి ధరించిన వారు సుఖదుఖాల నుండి, కష్టముల నుండి విడుదల పొందుతారని, ఆ రాయి తయారీలో ఎంత ఘనమైనటువంటి పాత్ర వహిస్తుందనే విషయాన్ని ఈ చాల్సిడోనియా అనగా ఈ యొక్క యమునా రాయి యొక్క ప్రత్యేకతను గురించి మనము తెలుసుకోబోతా ఉన్నాం. బైబిల్ ఆధారముగా ఉన్న సత్యాలను ఈరోజు మనము క్రోడీకరిస్తూ వాక్యానుసారంగా వింటూ ఉన్నాం. ఆ 21వ అధ్యాయము ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయములో 18 నుంచి ఉన్న వచనాల్లో ఈ యొక్క 3వ రాయిని గురించి బైబిల్ చెప్తా ఉంది. ఈ 3వ రాయిలో ఉన్న ఒక విశిష్టతను, ఆ పట్టణపు ప్రకారముల పునాదులు నానా అమూల్యమైన రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునా రాయి అని రాయబడింది. ఈ 8వ రాయిని గూర్చి మనం వింటున్నప్పుడు ద థర్డ్ చాల్టోనియా, ద ఫోర్త్ అండ్ ఎమరాల్డ్. ఈ చాల్టోనియా అనేటువంటి రాయిని మనము చూస్తున్నప్పుడు వాక్యానుసారముగా బైబిల్ గ్రంథాల్లో నిర్గమాకాండములో ఒక విషయము రాయబడింది. నిర్గమాకాండము 28వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుతాం. 28వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివినప్పుడు వాక్యానుసారముగా ఈ విషయాలు బయలుపరచబడతా ఉన్నాయి. గమనికలోకి తీసుకురండి. ఇశ్రాయేలీల 12 గోత్రపు ప్రజలు ఆ యొక్క నిర్గమము తయారప్పుడు పాత నిబంధనలో వారు నిర్గమమునకు గుర్తుగా ఈ యొక్క రాళ్లను వారు ఉపయోగించారు. ఈ నిర్గమాకాండములో ఒక ప్రత్యేక విధానాన్నే వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ 28వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదివినప్పుడు వాక్యానుసారముగా అందులో ఉన్న ఒక గొప్ప మహిమాన్వితమైనటువంటి విధానాన్ని ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకుంటూ వచ్చారు. దాన్ని క్రోడీకరిస్తూ ఒక విజయ బావుటాన్ని ఎగురవేసుకుంటూ ఆ యొక్క చాల్సిడోనియా రాయి యొక్క విశిష్టతను గురించి వైభవముగా చాటి చెప్పారు. ఆ పద్మరాగ నీల సూర్యకాంతముల పంక్తి 2వది, మరి గరుత్మతము, యశ్వరాగము, ఇంద్రనీలము పంక్తి 3వది అంటాడు. ఈ 3వది యశ్వరాయి, ఇంద్రనీలము గల పంక్తిగా కూడా ఉన్నది ఈ యమునా రాయి. కాబట్టి దాని యొక్క పంక్తుల ప్రకారముగా ఇశ్రాయేలుల ప్రజలు 4 పంక్తుల రత్నములతో, జవలతో, మాణిక్యములతో, గోమేతకముతో, మకరముతో అలంకరించుకొని వాటిని మరి అందులో నిర్మాణాత్మకంగా ఉంచారు. మరి ఉంచినప్పుడు అండ్ ద థర్డ్ రో అండ్ లైట్ అండ్ గ్రేటెడ్ అండ్ ఎమోస్లేటెడ్ బై పంక్తిగా 3వ రాయి చెప్పబడింది. అలాగే నిర్గమాకాండం 39వ అధ్యాయంలో 11 మరి 12 వచనాలు మనం చదివినప్పుడు 39వ అధ్యాయంలో మరి నిర్గమాకాండం 39వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసినప్పుడు ఇశ్రాయేలీల క్రమములో వారు చేసినటువంటి గొప్ప కార్యము, గొప్ప విధానము ఏమనగా ఈ విషయము కనబడతా ఉంది 11వ వచనములో. మరి పద్మరాగ నీలియ సూర్యకాంతము మణుగుల పంక్తి 2వది, గరుత్మతము, యశ్వరాయి, ఇంద్రనీలం పంక్తి 3వదిగా ఉన్నది. ఇది 3వ రాయిగా. రక్తవర్ణపు రాయి, సులోమోను రాయి, సూర్యకాంతం గల పంక్తులు 4వదిగా వాటి పంక్తులుగా అవి బంగారు జవలలో పొదిగాడు అని చెప్తూ ఉన్నాడు. ఆ రత్నములు ఇశ్రాయేలు పేర్లు చొప్పున 12 ముద్రల వల్ల చెక్కబడి వారి పేర్లు చొప్పున ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడింది. ఈరోజు జయించిన వారికి తెల్లని రాతినిస్తాను, మరుగైన మన్నాను భుజింపచేస్తాను, అతని నామము దాని మీద రాస్తానని పరలోక పట్టణంలో చెప్పిన విధముగానే ఈ కార్యాలన్నిటినీ కూడా దేవుడైన యెహోవా
సన్నిధిలో వాళ్ళు నెరవేర్చుకుంటూ వచ్చారు. వారటన్నిటిని కూడా పాటించారు, ప్రభావవంతమైన జీవితాన్ని జీవించారు. యమున రాయిని అది కొంచెము బూడిద రంగు టైపులో ఉంటుంది. మరి నేను ధరించాను చూడండి, 3వ వేలుకి ఇది యమున రాయి. దాన్ని మనము చూసినప్పుడు ఒక విధానములో కనపడుతుంది. పునాదిలో విలువైనటువంటి రాళ్ళు ఒకటి కనపడినట్లుగా, పునాదుల్లో విలువైన రాళ్ళు ప్రకటన గ్రంథంలో కనపడినట్లుగా 21:19లో ఈ రాయి పేరు ఇంగ్లీష్లో చార్ల్స్ డోనే అని చెప్తారు, చార్ల్స్ డోనా అని కూడా పిలుస్తారు. మరి ఆ రాళ్ళు, ఆ విశిష్టత మనము నూతన యెరూషలేము యొక్క పట్టణ విశిష్టతను గురించి కూడా చెప్పబడింది. ఈ యమునా రాయి యొక్క విశిష్టతను గురించి ఆ నిర్గమాకాండములో మనం చదివాం. యెహెజ్కేలు గ్రంథము 27:16లో కూడా చెప్పబడింది. అలాగే 28:13లో కూడా ఈ విషయాలు చెప్పబడ్డాయి. వాక్యానుసారమైనటువంటి విధానముగా దీన్ని వాళ్ళు పెట్టుకున్నారు. మనం తెలుసుకుంటున్న విషయం ఏమిటంటే, ఆ 3వ రాయి యమునా రాయి వాళ్ళు ఇశ్రాయేలీలు పెట్టుకున్నారు. మరి మనము కూడా ఇండియన్స్గా ఉన్న వాళ్ళందరము పెట్టుకోవాలంటే, ఇశ్రాయేలీలు 12 గోత్రాల్లోకి తండ్రి ఆ యొక్క ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబులో నుంచి వాళ్ళు వచ్చారు. ఆ యాకోబు యొక్క తాతగారు అబ్రహాము శారా మృతి పొందిన తర్వాత కెతూరాను చేసుకున్న తర్వాత, కెతూరాకు పుట్టిన మన ఇండియన్స్, మన భారతీయులం జ్యువెలరీస్ని ప్రేమిస్తారు. భారతీయులు సనాతనమైనటువంటి జ్యువెలరీస్, ఆభరణాలు వేసుకుని సస్యశ్యామలమైన జీవితాన్ని జీవిస్తారు. తప్పేమి లేదు. ఎందుకంటే అబ్రహాము 3వ భార్య శారా మృతి పొందినాక, కెతూరాను చేసుకున్నాక, కెతూరా వంశంలో నుండి వచ్చినటువంటి సమరీలు మనం ఇండియన్స్గా చెప్పబడింది. అందుకని అబ్రహాము విశ్వాసులకి అందరికీ కూడా తండ్రిగా ఉన్నాడు. ఆయన భూప్రపంచం అంతటిని కూడా ఇశ్కరేణుల వల్ల అతని సంతానాన్ని దేవుడైన యెహోవా ఆశీర్వదించినప్పుడు దేవుడు ఒక నిబంధన చేశాడు. అబ్రహాముగా ఉన్నప్పుడు బొమ్మలు అమ్ముకొని, తెరాహు దగ్గర కావిళ్ళలో బొమ్మలు అమ్ముకొని, ఆ బొమ్మలతోటి వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతూ నిజదేవుడైనటువంటి యావేను కనుగొన్నాడు. యావే మహిమ, యావే యొక్క తీర్పులు, యావే యొక్క విధానం, యావే యొక్క పరిస్థితిని అంతా కూడా క్షుణ్ణంగా తెలుసుకొని దేవుని యొక్క మందసాన్ని, దేవుని యొక్క పట్టణాన్ని ఆయన గుడారాల్లో నిర్మించి ప్రజలందరికీ చూపించాడు నిలవరమైన పట్టణం యొక్క మహిమ. ఆ నిలవరమైన పట్టణము, ఆ నూతన యెరూషలేములో 12 గుమ్మాలు ఉంటాయి, 12 రత్నాలతో అలంకరించబడి ఉంటాయి అనే విషయాన్ని కూడా 5 కాండాల్లో మరి చెప్పబడింది. ఈ 5 కాండాల్లో చెప్పిన తర్వాత తన కుమారులైనటువంటి ఇస్సాకు తర్వాత వచ్చిన యాకోబు, ఏశావుల్లో యాకోబు చిన్నవాడిగా ఉండి యాకోబు 12 గోత్రాల ప్రజలందరికీ కూడా వీటి మహిమను తెలియచేసి యావే మహిమను భూమి మీద పుణికి పుచ్చుకునేలాగా చేశాడు. పాత నిబంధన ప్రకారముగా ఆల్టర్ అనేది ఉండేది. ఆ బలిపీఠం దగ్గర ఇశ్రాయేలీల ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళినప్పుడు అహరోను యాజకత్వం చేసేటప్పుడు యాజక దుస్తులు ఇలా ధరించుకొని ఉండాలి. ఎప్పేతి ధరించుకొని, కిఫా ధరించుకొని, ఆ ధరించుకున్నటువంటి అంగీ పైన ఇశ్రాయేలీల 12 గోత్రాలకు సంబంధించిన 12 రాళ్ళును కుట్టి ఆ అంగీకి దానికి అలంకరించుకొని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి యాజకుడు బోధించేవాడు. అలా బోధించటను బట్టి ఒక పరిశుద్ధత, ఒక నీతి, ఒక యథార్థత, ఒక అట్మాస్ఫియర్ కలుస్తూ ఉంటుంది. కాబట్టి అందులో యమున రాయిని కూడా మరి కుడి జబ్బకి సెంటర్ పాయింట్లో దాన్ని ఇక్కడ ధరించేవాళ్ళు. కుడి జబ్బకి సెంటర్ పాయింట్లో ఇక్కడ పెట్టి ఈ యొక్క యమున రాయిని చార్ల్స్ డోనియాని పెట్టి సూర్యుడు అస్తమయమయ్యేలోగా యాజకత్వాన్ని ముగించుకొని ఆ అంగీని అక్కడ పెట్టేసి బయటకు వచ్చేవాళ్ళు. అప్పుడు వచ్చిన తర్వాత మెల్కీసెదకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడైన ప్రభువు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఉన్నవాడు అనువాడు అయినటువంటి యెహోవా రాఫా, యెహోవా నిషి, యెహోవా షమ్మా, యెహోవా షాలేం, యెహోవా ఎల్షదై అనే దేవుడు వారి నైవేద్యములన్నిటినీ స్వీకరించేవాడు. వారు అల్లలాడిచ్చినటువంటి పనులన్నిటినీ కూడా ఆయన స్వీకరించి ఇశ్రాయేలీలను బహుగా దీవించేవాడు. ఇక విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఆ సాయంత్రం సూది బెజ్జములో నుంచి ఒంటెలను, దుప్పులను వీటన్నిటిని కూడా
ఆ సూది బెజ్జమనే ఆ మార్గములో నుంచి తెచ్చి ఒక సంత తీసుకొచ్చి ఆ సంత వీధుల్లో పాటలు పెట్టి వాళ్ళు కావలసిన ఆహార పదార్థాలు సంతలో అమ్మేవారు. ఇలాగ అమ్మినప్పుడు ఈ యొక్క యమునా రాయిళ్ళు కూడా ఆ రోడ్ల మీద పరిచి ఆ ప్రచరీ సరుకులాగా ఆ వైడూర్యాల్ని అమ్మేవారు. అమ్మినప్పుడు వాళ్ళు ఒంటెల మీద గుర్రాల మీద వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, అమాలేకీలు, మరి ఫలస్తీనా ప్రజగణం వాటిని కొనుక్కొని వాళ్ళ వస్త్రాలలో, వాళ్ళ ఉంగరాలలో వాటిని ధరింప చేసుకొని ఆధ్యాత్మికమైనటువంటి విలువలకు అద్దం పెట్టి క్రైస్తవ జీవితానికి ఒక మహోత్తరమైన ప్రణాళికతో భూమి మీద జీవించారు. అలా జీవించిన వారు వందల సంవత్సరాలు బ్రతికి సస్యశ్యామలముగా ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించారు. యెహోవా అందరికీ ఉపకారి అనే విధానాన్ని జనాలకి తెలియచేయాలని, యెహోవా సైన్యములకు అధిపతి అనే దేవుడు నీ నైవేద్యములను, నీ దహన బలులను అంగీకరించాలి అన్నప్పుడు వాటిని అంగీకరించే విధానములో మరి బలులు అర్పించి వేలాది నదులంత విస్తార తైలము, మరి కావాల్సినటువంటి ఈ యొక్క కోడెల రక్తాలు ఆ బలులు కాకుండా నిజమైనటువంటి యమున రాయిగా 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఆ బూడిద రంగులో ఉన్న యమున రాయికి సాదృశ్యముగా కపాలమనబడే స్థలం మీద కల్వరిలో ఆ యొక్క కొండపైన శిలువ మీద యాగమయ్యాడు. యాగమైనప్పుడు ఆయన శిలువ మీద వేలాడుతున్న శిలువ రంగు కూడా యమునా రాయికి సూచనగా ఉన్నది. ఆ యొక్క నిలువు కొయ్య, అడ్డకొయ్య యమునా రాయికి సూచనగా ఉన్నది. మీరు ఎలాగో ఇశ్రాయేలీల ప్రజలే పెట్టుకుంటారు ఆ రాళ్ళల్లో, అవన్నీ ఉంగరాల్లో. క్రొత్త నిబంధనలో ప్రజలుగా నిబంధన మందసం ముందు మీరందరూ కూడా వీటిని తొలుక్కోలేదు కాబట్టి ఆ శిలువ యమునా రాయికి సూచనగా ఉంది కాబట్టి వాటిని మీరు ధరించుకోలేరు కాబట్టి ఆ రాళ్ళని ఎవడైనాను నన్ను ఎమ్మడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని దినదినము యమునా రాయికి సూచనైన ఆ శిలువను ఎత్తుకొని తన భారాన్ని, తన యొక్క బాధలను భుజస్కంధాల మీద వేసుకొని నన్ను వెంబడించాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం కల్వరిలో యాగమై ఆ మాటలు చెప్పాడు. ఈ విషయాన్ని Solomon views the book of does not consider as scornful the fact that the Solomon had many views. This was a customary in those days and was an inclination of wealth. What that book of inclination Solomon for that he took the taken and views and built sent to their and gods అనే విషయాన్ని ద ఫస్ట్ కింగ్స్ మొదటి రాజుల గ్రంథములో చెప్పబడింది. ఈ మొదటి రాజుల గ్రంథములో మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము, మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, ఈ యొక్క గ్రంథాలలో ఈ రాళ్ళను గురించినటువంటి వివరణ కూడా కనపడింది. ఆ యాజక దుస్తులను ధరించినటువంటి వారు వాటి మీద యమునా రాయిని కూడా వాడారని కూడా ఒక పెద్ద చర్చ హిస్టరీ మనకు తెలియజేస్తూ ఉంది. మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం చూసినప్పుడు సిరియా సేనాధిపతులు కూడా వాడారనేది కూడా ఒక వాస్తవికమైనటువంటి దృక్పథము బైబిల్లో మనకు కనబడతా ఉన్నది. సిరియా దేశపు రాజుని బాగు చేయమని ఆ యొక్క చిన్నది పలానా యాజకుడి దగ్గరికి వెళ్తే అక్కడ నీకు మేలు జరుగుద్దన్నప్పుడు ఆ యాజకుడు ఆ ఎలీషా నయమానును చూచి నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగమని కొండ దిగకుండానే, అతని ముఖం చూడకుండానే ఆ కొండ మీద కూర్చొని ఉదయకాలపు సమయము నుంచి మధ్యాహ్న కాలము కావస్తున్నటువంటి దశలో యమునా రాయపు ఒక అంగీని, ఎప్పేతుని ఎలీషా ధరించుకొని ఆయన ముఖము కూడా చూడకుండా తమ శిష్యుడైనటువంటి గెహాజీకి వర్తమానం పంపించి వచ్చిన సిరియా దేశపు రాజు నయమానును 7 మార్లు ఆ యొక్క యోర్దాను నదిలో మునగమని అతనుకున్న రోగము పోద్దని అధికారపూర్వకమైనటువంటి ఆజ్ఞను శిష్యుని ద్వారా జారీ చేసి ఆ యొక్క యమున రాయితో ఉన్న అంగీని, ఆకార రంగులో ఉన్న అంగీని, ఆ ఎప్పేతుతో ఉన్న అంగీని తిరిగి ఆ యొక్క
కంచుకు తగిలించి ఆయన మరలా ప్రార్థనలో ఉన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం ద చర్చ్ హిస్టరీలో. కాబట్టి ఆ యమునారా యొక్క ప్రత్యేకత ఏమంటే, వారు యాజకులు ప్రవక్తలు ఏదన్నా మాట చెప్పినప్పుడు ఆ రాయిని ధరించిన వారు మాట అవునంటే అవును, కాదంటే కాదుగా జరిగిపోతూ ఉండేది. ఈ విషయాన్ని మరి బైబిల్ గ్రంథములో ఇప్పుడు నేను చెప్పిన హిస్టరీ అంతా రాజుల గ్రంథములో ఉన్నది. వాక్యానుసారముగా దీన్ని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క అనేకమైనటువంటి మడుగులు, వెండి, బంగారములు వీటన్నిటినీ కూడగట్టినప్పుడు ఈ చాల్స్డోనియా అనేటువంటి రాయి, యమునా రాయిని, వజ్ర వైడూర్యాలను సొలొమోను రాజుకి ఇచ్చినట్లు ఆ సొలొమోను రాజు శృంగార దేవాలయంలో దాన్ని మరి క్రాస్ చేసినట్టుగా అందులో వేసి ఆ దేవాలయం యొక్క మూలస్తంభమును ఎత్తినట్లుగా కూడా ఆధారాలు కనబడతా ఉన్నాయి. సీకింగ్ సెలెక్టెడ్ విత్ గాడ్, దేవుడు సెలెక్ట్ చేసినటువంటి మానవులు, దేవుడు ఎన్నుకున్నటువంటి యాజకులు ఆ విధమైన పని చేస్తారు. వితౌట్ బౌండ్లెస్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ ద ప్లాన్స్ కన్సులేటెడ్ ఫ్యాక్ట్స్ హీజ్ ఎనిమీస్ అండ్ హీజ్ రిటైర్స్ ఫర్ ఇఫ్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్. ఎప్పుడైతే శత్రువులు బురుజుగా ఉన్నటువంటి గోడలను ఎక్కి శత్రురాజులు దావీదు కోట మీదకి యుద్ధానికి దిగినప్పుడు యమునా రాయిను ధరించి దావీదు సేనలు యుద్ధము చేసి జయాన్ని పొందారని, రాజైన ఓగును కూడా ఓడించారని చరిత్ర చెప్తా ఉన్నది. ఈ చరిత్ర అంతా కూడా వాస్తవికమైనటువంటి సత్యం. ఇదేదో కాశీమజిలి, బొమ్మరిల్లు చందమామ, జ్యోతి చిత్ర, పుక్కింటి పురాణం కాదు. దీర్ ఈజ్ ఎవిడెన్సికల్ అథారిటీ ఆఫ్ ద ప్రీచింగ్గా దీన్ని వాస్తవికంగా ధృవీకరిస్తూ ఉన్నాం. అంతేకాదు దావీదు ఒడిశల్లో తీసుకున్నటువంటి ఈ 5 రాళ్లలో ఈ యమునా రాయి, చాల్స్డోనియా అనేది మొదటిగా ఉపయోగించాడు. 5 రాళ్లలో ఒక రాయిగా అని కూడా ద చెస్ట్ హిస్టరీ ఆఫ్ ఫండమెంటల్ పీరియాడికల్స్ టీమ్ అనే ఒక అమెరికన్ యూనివర్సిటీ రిలీజ్ చేసింది. ఆ ఒడిశల్లో ఆ యొక్క ఫస్ట్ పెట్టిన యమునా రాయి రంగు కానీ, దాని యొక్క గుండ్రతనం కానీ చాలా గుండ్రముగా ఉంటుంది. ఏటి ఒడ్డుకెళ్ళి ఏరినప్పుడు ఈ 5 రాళ్లలో మొదటి రాయి యమునా రాయిగా ఉందని అది ఒడిశల్లో పెట్టి ఆయన గిరగిర తిప్పి యుద్ధము యెహోవాదే అని కొట్టినప్పుడు కరెక్ట్గా నొసట మీద గ్యాప్ ఉన్నప్పుడు, ఇదంతా కవచాలు పెట్టుకున్నప్పుడు ఈ నొసట మీద ఆ గ్యాప్లోనే కరెక్ట్గా తగిలి గొల్యాతు దాని మీద నుంచి బిల్లబిట్టగా కింద పడినట్టుగా కూడా మనం చూస్తాం. శత్రువు అనే గొల్యాతుని జయించినట్టుగా కూడా చూస్తాం. టోటల్గా ఇన్ని హిస్టరీ మీకు చెప్పడంలో గల కారణం ఏమిటంటే, ఈ ఒక థియలాజికల్ బేసిస్గా మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే, యమునా రాయి ప్రార్థనకు గుర్తుగా ఉన్నది. అపవాది వేసేటువంటి ఆ బాణములను, అపవాది మీతో చేసే పోరాటాన్ని జయించాలి అంటే ప్రార్థన అనే యమునా రాయి ఉండాలి, ఆ చాల్స్డోనియా ఉండాలి. అది మూడవదిగా మరి ఆ యొక్క పరలోక పట్టణానికి ఆ యొక్క మూడవదిగా ఆ రాయిని గురించి మనం ఇంటి వచ్చాం. దీని గురించి చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఆ రాయిని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మకు గుర్తుగా అది 3వ రాయిగా ఎలక్ట్ చేయబడిందని లేవి గోత్రపు ప్రజలు దాన్ని నొక్కి వక్కాణించారు. వాళ్ళు మెడిటేషన్స్ ఇచ్చేటప్పుడు, బ్లెస్సింగ్ ఇచ్చేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్పి ఆ 3వ వేలికి ధరించిన యమునా రాయిని 3 సార్లు అలా స్పృశించి వారు కన్నులకు అమర్చి ముద్దు పెట్టుకొని ఆ మాసును ముగించుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తదుపరి రొట్టెలు, చేపలను వాళ్ళు లవ్ ఫీస్ట్గా కూడా పంచుతారు. కాబట్టి ఈరోజు ఒక ప్రత్యేకత కలిగిన పరలోక పట్టణంలో 12 గుమ్మములతో 12 రత్నములతో అలంకరించబడిన 3వ రాయి యమునా రాయిని గురించిన విషయాన్ని, వాక్యాన్ని వింటాం. కాబట్టి ఈరోజు నువ్వు ఒక అలంకరింపబడినటువంటి దేవుని బిడ్డగా ఉండాలని
ఆ యొక్క యమునా రాయిలాగా నీ జీవితాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకోవాలని, దేవుని వైపే నీ గురి ఉండాలని వింటూ ఉన్నావు వాక్యానుద్వారంగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్తాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మిమ్మల్ని ఆవరించి ఉన్న వల్ల సులువుగా చిక్కులు పెట్టి ప్రతి భారమును పాపమును విడిచిపెట్టి ఆ యమునా రాయి ఆకారములో ఉన్న శిలువ మీద ఆకారము, ఆ శిలువ ఆకారము, ఆ రంగులో ఉన్న ఆ 2 కొయ్యల మీద వేలాడిన యేసు వైపు చూచుచు నీ ముందుంచిన పందెములో ఓపికతో పరిగెత్తమని కూడా ఒక సవాలును దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తుడైన పౌలు ద్వారా హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నిటినీ కూడా మీరు గుర్తించాలని, మన దేశం, మన రాష్ట్రం, మన పాలకులు, మన యాలకులు వారు చేసేటువంటి ప్రతి కార్యాలు మన కుటుంబాలకు, మన బిడ్డలకు ఆశీర్వాదకరముగా ఉండాలని, వైడూర్య మాణిక్యాలతో మన దేశము, మన రాష్ట్రం, మన ప్రజలు తులతోగాలని, భూమి నింపి అభివృద్ధి పొంది భూగోళమును వశపరుచుకొని భూమిలో ఉన్న మంచి పదార్థం తిని ఈ భూమంతా మీ డిఎన్ఏని వ్యాప్తి చేసుకొని ఆనంద డోలికలలో ఆశీర్వాదకరముగా ఉండి కొంత సమయాన్ని సృష్టికర్త అనే ప్రభువుకి కూడా కేటాయించి ఆయన నామాన్ని గణపరచాలని వాక్యం చెప్తా ఉంది. యమున తీర దర్శకుడు యనమామి నమోహుడు పరమాత్ముడు పరమ ప్రబోధకుడు నిరతమైన ప్రేమకు నిర్మాణాత్మక సుజనాత్మమైన ప్రేమను చల్పెను ధరణిలో ఆయన ప్రేమను ఒక నెమురారాకమైనటువంటి ఆకారముగా తల్పినటువంటి దేవదేవుడు. ఆయన శయనించినటువంటి స్థలము పవిత్రమైనదిగా నీ హృదయాలలో ఆయన స్థలమును కోరుకుంటూ ఈ యమునా రాయి 3వ రాయిని గురించినటువంటి సందేశాన్ని ప్రభువారు మనకి ప్రార్థన టీవీ ద్వారా అందించడానికి సమయాన్ని ఇచ్చారు. కాబట్టి ఆయన మహిమను, ఆయన ప్రేమను, ఆయన కృపను మనం కాంక్షిస్తూ ఆ పరలోక పట్టణంలో ఉన్నటువంటి ఆ 12 గుమ్మాలకి అలంకరించినటువంటి ఆ రత్నాల వలె మన జీవితం ఒక రత్న వైడూర్యము వలె, ఒక రత్న కెంపు వలె మనం అనేకులకు మాదిరికరముగా సువాసన కలిగిన జీవితంగా జీవించాలని పితా పుత్ర పవిత్ర నామమున ఈ మాటలు తెలియచేయుచున్నాం. సర్వేశ్వరుడు ఏలిన వారు మీతో ఉందురుగాక. ఆమేన్. దేవరారు ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రయించబడిన వారునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు నా సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆదిలో జరిగినట్లు ఇప్పుడును సదాకాలము జరుగునుగాక. ఆమేన్. ఆమేన్.